అంటే మాటలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, చర్చలు ఇవన్నీ కూడా సీట్ల కేటాయింపులు అయిపోయాయి. కానీ అధికార పార్టీ మాత్రం ఇన్ఛార్జీల మార్పులు, ఇన్ఛార్జీలు ఇంకా అక్కడే తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఎక్కడి నుంచి కూటమి నుంచి ఎవరైనా మంచి పేరున్నటువంటి కావచ్చు, ఆర్థిక బలం ఉన్నటువంటి నేతలు బయటకు వస్తారా, వాళ్ళని పట్టేసి ఇక్కడ టికెట్ ఇద్దామా అనే దాంట్లోనే ఆలోచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు? మొన్నటి దాకా జనసేన టీడీపీ టికెట్లు అనౌన్స్ చేసింది ఎప్పుడు 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 అని మా వెంట తిరిగేవారు సార్. వాళ్ళేమో సర్కారు వారి పాట ఒకటోసారి రెండోసారి బాబు అన్నట్టుగా 9 సార్లు విడుదల చేశారు. విడుదల చేసి ఇప్పుడు మా నాయకుడు ఒకేసారి ఇద్దరు నాయకులు కలిసి 99 అభ్యర్థులు, ఒకటి తక్కువ 100 అభ్యర్థులు ఏకదం డిక్లేర్ చేశారు. చిన్న విభేదాలు సర్వసాధారణమైనప్పటికీ సర్దుకొని పోతూ చక్కగా సామాన్యంగా పని చేసుకుంటున్నారు. దానికి ఆయన పెట్టిన పేరు ఎమ్మెల్యే అభ్యర్థి అనే పెట్టేశారు. అతను ఎమ్మెల్యే అభ్యర్థిగానే తిరుగుతున్నాడు, డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాడు, ప్రచారం చేసుకుంటున్నాడు, జనాల్లో మమేకం అవుతున్నాడు. పాపం వీళ్ళు కూడా అలాగే అనుకున్నారండి. ఒకటోసారి రెండోసారి పాడిన సర్కారు వారి పాటలో వచ్చిన వాళ్ళందరూ అభ్యర్థులేమో అనుకుంటారు కాసేపు. అభ్యర్థులు కాదంటే సమన్వయకర్తలట, దాని పేరు ఇన్ఛార్జీలట. ట్యాప్ మారుస్తున్నాడు. నిన్న మొన్నటి దాకా చిలుకూరుపేట మల్లెల రాజేష్ నాయుడు అన్నారు. పాప ఆయన ఊరంతా ఫ్లెక్సీలు వేయించుకున్నారు. ఏది విడుదల రజనక్క ఫ్లెక్సీలు తీసి పాప ఆయన వేసుకున్నారు. చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నారు. అటు ఇటు తిరుగుతా ఉన్నారు. నేనే ఎమ్మెల్యే అన్నారు. కాపులు ఇటు రావాలి అటు రావాలి ఇటు రావాలి అటు రావాలని అడుగుతూ జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో సడన్ గా ఇప్పుడు విడుదల రచనకి కొంచెం ఆయన ఇచ్చింది 6.5 కోట్లు అని అంటండి. మరి ఎక్కువ బేరం దొరికిందేమో. నీకు కాదు నాకు, నాకు కాదు నీకు అంటూ మళ్ళీ ఇంకొక వ్యక్తిని వేస్తున్నారు. అతను ఇప్పుడు ప్రెసెంట్ గుంటూరు మేయర్. అతను ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జ్ అట. ఈ మేయర్ బాధ్యతలు ఎవరు నిర్వహించాలో మరి మాకైతే తెలియదు, ఇది పక్కకు పెట్టేశారు అనుకోండి. అఫ్ కోర్స్ అక్కడ ఇప్పుడు ఇతను ఇన్ఛార్జ్. ఇతను చివరి వరకు ఉంటాడా చెప్పలేం. మళ్ళీ మధ్యలో ఇంకెవరన్నా వస్తారా ఇంకా చెప్పలేదే, మాకు కూడా క్లారిటీ లేదండి అంటారు. సో ఎందుకు సార్ ఇలా క్లారిటీ లేకుండా అభ్యర్థుల మనోభావాలతో ఇబ్బంది పెట్టేలాగా? ఈ రోజు విడుదల రజనీ గారు కూడా గుంటూరులో చివరి వరకు కంటిన్యూ అవుతారన్న నమ్మకం కూడా లేదంటూ సమన్వయకర్తలు కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఆవిడ కూడా సమన్వయకర్తేనండి, మెయింటైన్ చేయడానికి వచ్చింది, ఆ టైంకి పక్కకు వెళ్ళిపోతుందండి అంటారు కొంతమంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, పాపం కోడిగుడ్డోడికి అక్కడ సీట్ లేదట అనకాపల్లిలో అమర్నాథ్ గారికి. మళ్ళీ ఆయన తీసుకొచ్చి గాజువాకలో పెట్టారు. అసలు ఆయన ఆ అనకాపల్లిలోనే సరిగ్గా ఆడవాల, మళ్ళీ గాజువాకలో ఏం ఎడుద్దామని వస్తున్నాడు? అసలు ఏం గ్రాఫ్ ఉంటది, ఏం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది, ఏం ఓటింగ్ వేయించగలుగుతాడు? కమ్యూనిటీ ఓట్లు ఏమైనా పడితే కోడిగుడ్డేసి మొహానేసి కొట్టేటట్టున్నారు అందరూ. సో అసలు ఇక్కడ పరిస్థితి ఏంటంటే బీసీలు లేకపోతే కాపులు ఎస్సీలతో ఆడుతున్న మైండ్ గేమ్ ఇది గమనించండి. కేవలం కాపులు, లేకపోతే పాపం మన విడుదల రజనక్క లాగా బీసీలు, లేకపోతే పాపం సుచరిత లాంటి ఎస్సీలు, పాపం ఆదిమూల సురేష్ గారు కూడా నండి అభిమానంతో చొక్కాలు ఇప్పుకొని ఎర్రగొండపాలెంలో తిరిగితే నువ్వు అక్కడ సూటబుల్ కాదు కొండేపికి రమ్మను. కొండేపిలోనే గతంలోనే టీడీపీ గెలిచినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన మీద ఎన్నేస్తే గెలుస్తాడండి అంటే ఓడిపోవడం పక్క. సుచరిత గారు అక్కడ ఏదైతే తెనాలి శ్రావణ్ కుమార్ గారికి మంచి గ్రాఫ్ ఉంది, చదువుకున్న వ్యక్తి, ఇంకా కూడా చెప్పాలంటే వ్యతిరేకత అనేది మొట్టమొదటిగా బిగినైంది అమరావతి ఆడబిడ్డలు అమరావతి గడ్డ మీద. అక్కడ గెలుస్తుందా మరి సుచరిత గారు? పాపం ఎందుకు ఆమెనేసారు? పెద్ద పెద్ద పైల్వాన్లు మాణిక్యవర ప్రసాద్, డొక్క మాణిక్యవర ప్రసాద్ లాంటి వాళ్ళు, ఇంకొక కత్తెర సురేష్, వీళ్ళందరూ తన్నుకున్నారు ఆ సీటు కోసం. ఆఖరికి ఓడిపోతుందని తెలిసాక ఒక దళిత ఆడబిడ్డ వేస్తారు. ఇక్కడేమో పాపం మన బీసీ మహిళ ఈవెనైసారు. అటు చూస్తేనేమో మా అమర్నాథ్ ఏం చేస్తారు పాపం మా కోడిగుడ్డు ఆయన్ని, మా కోడిగుడ్డు సహోదరుని అర్థం కాల. అంబటి రాంబాబు గారికి సీట్ ఎక్కడో తెలియట్లా. సో ఇలా జరుగుతున్న వాతావరణంలో వీటి పేర్లు సమన్వయకర్తలు, మళ్ళీ వీళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు కాదు. మరి మేము చూడు 2 విడతలు ఇచ్చేసాం, 3 విడతలు ఇచ్చేసాం, మీకు ఇంకా ధైర్యం లేదు అంటే ధైర్యం అనేది కట్టలు తెంచుకొని సునామీ రజనీ గారు, మీరు టికెట్ల పొత్తుకు సంబంధించి చర్చలు కావచ్చు, తర్వాత సీట్లకు సంబంధించి సర్దుబాట్లు కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒకవైపు ముద్రగడ గారు, ఇంకొక వైపు ఇంకోరు, వీళ్ళందరూ కాపు నేతలందరూ కూడా మాట్లాడారు కదా, మీరు ఎందుకు ఇన్ని సీట్లు అని. ఇప్పుడు ఒక క్లారిటీ ఈ కోడ్ తర్వాత వస్తుందంటారా? ఎందుకంటే పద్మనాభం గారు మరో లేఖ కూడా రిలీజ్ చేశారు. నా కోసం 10,000 మందిని రమ్మన్నాను, 10,000 కార్లు వేసుకొని రాకండి, ఇప్పుడు మిమ్మల్ని టిఫిన్ డబ్బాలు కూడా తెచ్చుకోమన్నాను, ఇప్పుడు ఎవరు తెచ్చుకోకండి ఎందుకంటే ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఇబ్బందులు ఉంటాయి అక్కడ, నేను ఒక్కనే వెళ్ళి జాయిన్ అవుతానని ఇప్పుడు కొత్త లెటర్ కూడా మళ్ళీ రిలీజ్ చేశారు ఆయన. మాకు అర్థం కాదు ఏంటంటే అసలు ఒక పులి అంటే ఒక నక్క పులి గెటప్ వేసుకొని రంగేసుకుంది అనుకోండి, ఎంతసేపు ఉంటది? వర్షం పడే వరకు ఉంటది. వర్షం పడ్డాక తడిచి పాపం అది పులి కాదు, అది జిత్తుల మారి నక్క అని తెలుస్తుంది. సో ఓర్పుతో ప్రతి విషయం బయటకు వస్తుందండి.
ఈ రోజు ముద్రగడ గారు ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రాశారు, ఒక లేఖ రాశారు, కిర్లంపూడి రాబోతున్నారు, నేను నీతోనే కలిసి నా ప్రయాణం అన్నాడు. అదే మాట మీద ఉన్నారు. ఆయన రాలేదండి, పవన్ కళ్యాణ్ గారు కిర్లంపూడి రాలేదు. ఆయన ఏంటంటే ఆయన టెస్ట్ చేస్తాడు మనిషిని, ఎన్ని రోజులు ఉంటాడు, ఎంత వరకు ఉంటాడు, నేను వచ్చే వరకు ఉంటాడు. నేను రాలేదని కోపంతో వైసీపీలో ఎవరన్నా జాయిన్ అవుతారా? అంటే నా మీద అభిమానం ఉంటే చచ్చే చివరి వరకు నాతో అభిమానం ఉండాలి. నా మీద అభిమానం ఉంటే నేను 140 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయి గత 2019 ఎలక్షన్ లో నాకు సపోర్ట్ గా ఉండాలి. ఈ రోజు నేను కావాలి మీ సహాయం అని అడిగా. సరే, నీకు నా సహాయం నీకు ఇస్తానని చెప్పావు, మరి వెయిట్ చేయాలి కదా, ఎందుకు వెయిట్ చేయలేదమ్మా? మీ మనోభావాలు దెబ్బతిని వెళ్ళిపోయారా? అంటే మీకు నా మీద అభిమానం లేదా, నా మీద నమ్మకం లేదా? సో సార్, అదంతా ఒక ఎత్తు. కాపు నాయకుడుగా రిజర్వేషన్ కోసం ఆ ట్రైన్ తగలబెట్టాడు లేదు మాకు తెలియదండి. ఈ రోజు టీడీపీని తిట్టిన ప్రతి ఓడు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళేనండి. అసలు నాకు అర్థం కాని విషయం, ఈ ముద్రగడ గారు కూడా 3 సార్లు బహుశా ఎమ్మెల్యేగా చేశారట, మినిస్ట్రీగా చేశారట. హరిరామయ్య జోగయ్య గారు కానీ, మరి ఇప్పుడు వైసీపీలో ఎన్ని సీట్లు ఇప్పిస్తారు వీళ్ళు ఆ కమ్యూనిటీకి సంబంధించి? ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారు మరి ఇప్పుడు అక్కడ? సరే, యాక్చువల్లీ ముద్రగడ గారికి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేటాయిస్తున్నారు. కానీ ఈ రోజు ఇప్పట్లో ఏం జరిగిందంటే వాళ్ళకి భోజనాలు పెట్టడానికి ఇబ్బంది అయి టిఫిన్ బాక్సులు తెచ్చుకోమన్నారు. లేకపోతే అసలు మీ కాపులు ముఖమే చూడడం, నీతో పాటు అందరూ వద్దు అంటూ ఆపేశారు. లేకపోతే అక్కడ ముద్రగడ గారికి వెళ్ళాక ఇప్పుడు మీకు సీట్ లేదు, ఇప్పుడు మీరు పని చేయండి, ప్రభుత్వం ఫామ్ అయ్యాక మీకు రాజ్యసభ ఇస్తాను, ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పుకుంటారు. అసలు ఏమీ లేనప్పుడు ఎందుకయ్యా మమ్మల్ని కూడా వెనక్కి ముందుకి తిప్పుతావు అంటూ వెనకాల వచ్చిన 10,000 మంది తిడతారని, వారికి పెట్రోల్ కొట్టించలేక, వారికి భోజనాలు పెట్టలేక, ఈ సదుపాయాలని ఒకటి చేస్తే ముద్రగడ గారు చేయాలి. ముద్రగడ గారు ముద్రగడ వారి మీద అభిమానంతో మా జగనన్న చేసి ఉండాలి. జగనన్న చేయరు, ఆయనకి చేయలేని పరిస్థితి. సో ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఏం తీసుకుంటాడండి? 2.5 years కాపులకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, కనీసం బొత్సానన్నా చేయండి, కనీసం అంబటి రాంబాబునన్నా చేయండి, ఎవరో ఒకళ్ళని చేయండి, లేకపోతే నన్ను చేయండి, నేను ముందుకు వచ్చాను కదా, నేను కీలక కాపు నేతను కదా అని చేయమనండి, చేస్తారేమో. సార్, ఇక్కడ ఒట్టి మాటలు. 24 కాదు 80 అయితే నేను వస్తానంటాడు. అరే 140 వచ్చినప్పుడు నువ్వు వచ్చి ఏం పని చేసావు? 80 అయితే చేస్తాను, 24 అయితే చేయనన్నావు కదా. సరే 21 తీసుకున్నాడు మా అన్న, ఇంకా తగ్గి ఈ 21 గెలిపించి నీ సత్తా ఏంటో చూపించు. ఇలా కాదు కళ్యాణ్ బాబు, ఇలా చెయ్యాలమ్మా, నాకు అనుభవం ఉందని చెప్పు. ఇవన్నీ ఏవి చెప్పడంట. ఆయన ఇంటికి వచ్చి పిలిచి బొట్టు పెడితేనే నేను పెళ్లికి వస్తాను, లేకపోతే నేను పెళ్లికి రాను అంటూ అలికి కూర్చుంటారు కానీ పక్కింటి వాడు పెళ్లికి వస్తారంటే ఎవడన్నా కోపం వచ్చి పెళ్లికి వాళ్ళు సరిగా మర్యాదగా పిలవలేదు, నువ్వు పోకూడదు, అది పద్ధతి. అంతేగాని ఆయన సరిగా పిలవలేదని నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాను, మీరు రండి అని నిన్నంతా వాట్సాప్ లో మెసేజ్లు పెట్టారండి. పాపం పొలం అని ఆయన ఎప్పుడు ఉన్న అలవాటు ఉప్మా అంటారు, ఏంటో మరి ముద్రగడ గారు అంటే ఉప్మా అంటారు, బహుశా నాకు అదేంటో తెలియదండి. ఎందుకంటే మా కాపు కుల పెద్ద, నేను ఎక్కడా కూడా ఆయన కించపరుస్తూ మాట్లాడాను. కానీ ఆయన కుల పెద్ద అంటే వయసును బట్టి పెద్దవాడైపోతాడండి, మనసును బట్టి ఉండదా అండి? ఈ రోజు కులంలో అందరూ ఒక తాటి మీదకి వస్తున్న నేపథ్యంలో నువ్వు పెద్దవాడివై ముందుకు వచ్చి పెద్ద దిక్కుగా పెద్దన్న పాత్ర పోషించాల్సి నువ్వు, నాకు కోపం వచ్చింది నేను అలిగాను అంటే చిన్న వయసోడు ఆయన అంత గొప్ప నిర్ణయం తీసుకుని ఎంతో తగ్గి రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకెళ్తే వయసులో పెద్దవాడివి, కాపు కుల పెద్దవి, నువ్వు అంత మాత్రం ఓర్పుగా ఉండలేకపోయావా? ఈ రోజు కులాన్నంతా ఒక తాటి మీద కట్టి రాష్ట్ర అభివృద్ధిలో, రాష్ట్ర విజయంలో మన పాత్ర ఉందని సంశయం చెప్పుకోలేకపోయావా? ఇప్పుడు ఇంతకాలం జగన్మోహన్ రెడ్డితో దోస్తి వద్దు, జగన్మోహన్ రెడ్డి అని ఎట్లాగైనా కానీ ఈ విధంగా ఓడించాలి, ముఖ్యమంత్రి నువ్వే కావాలి, ఇట్లుండాలి, మన వల్లే ఉండాలి, ఇవన్నీ మాట్లాడినటువంటి వ్యక్తులు మళ్ళీ అక్కడికే ఎట్లా వెళ్తున్నారు వీళ్ళందరూ అర్థం కావట్లేదు. అంటే కోపం వచ్చింది సార్, అలిగారు, కోపం వచ్చేసి అలిగేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోతారండి. అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు, కోవర్ట్లు. వాళ్ళు అక్కడి నుంచి మన దగ్గర చేరదామని చూసిన వాళ్ళని పసిగట్టి అధినాయకుడికి దగ్గరికి రానివ్వలేదు. అంటే ఈ విషయాలంతా మాకు ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారండి. వాళ్ళు కోవర్ట్లు, వాళ్ళని దగ్గర పెట్టుకోకండి, వాళ్ళు వచ్చిన పార్టీని విచ్ఛిన్నం చేస్తారు, వచ్చి గొడవలు పెడతారు. 24 ఏంటి కళ్యాణ్ బాబు, 21 తగ్గడం ఏంటి కళ్యాణ్ బాబు, వాళ్ళు మనల్ని అవమానపరుస్తున్నారు, మనకి 40 కావాలి 50 కావాలని రెచ్చగొట్టి 2 కూటమిలో ఉన్న టీడీపీ జనసేనను ఓడించడానికి వస్తున్నారు కళ్యాణ్ బాబు, దూరం పెట్టు అంటే ఆయన పెట్టలేదండి. అరే వాళ్ళు కరెక్ట్ గా లేకపోతే వాళ్ళే దూరం అయిపోతారు, నేను దూరం పెట్టాల్సిన పని లేదని స్టాండ్ గా ఉన్నారండి. ఆఖరికి వాళ్ళంతా వాళ్ళే దూరం పెట్టేశారండి. ఇప్పుడు చెప్పలేదు, హరిరామయ్య జోగయ్య గారిని లెటర్లు రాయొద్దని చెప్పలేదు, వాళ్ళంతటి వాళ్ళు లెటర్లు రాయడం మానేశారు, ఇతను రావడం మానేశారు. ముసుగు తొలగించారు వాళ్ళే, వాళ్ళంతా వాళ్ళే ముసుగు తొలగించుకున్నారు.
ఆ ఓర్పుతో ఉంటే ఒరిజినాలిటీ బయటకు వస్తుందండి. ఆయన ఓర్పుతో ఉన్నాడు, వీళ్ళిద్దరు ఒరిజినాలిటీ రైట్. బయటకు ఓకే వచ్చింది. అండి. ఈ రోజుకి ఓకే. మేం మాట్లాడతామేమో కానీ కళ్యాణ్ బాబు గారు ఏ రోజు ముద్రగడ గారి గురించి పెద్ద ఆయన హరిరామయ్య జోగ గారి లెటర్లు కూడా మీరు విమర్శించకండి. అభిమానంతో రాస్తున్నాడు ఆ వయసులో, ఆయనకి సరే వదిలేయండి, పట్టించుకోకండి అంటారే కానీ రైట్. ఓకే అండి. వస్తాను. విమర్శించరండి. కానీ ఓర్పు వల్ల ఆయన ఒరిజినాలిటీ బయటకు వచ్చి ఈ రోజు వైసీపీకి వెళ్తున్నాడు. అక్కడ కూడా అవమానం జరిగే పరిస్థితులు ఏదో ఉన్నట్టున్నాయి, నమ్మకం లేకపోయినట్టుంది. అందుకే వచ్చే వాళ్ళని కూడా రావద్దు నేను ఒక్కడిని వెళ్ళి మాట్లాడుకొని తేల్చుకొని వస్తానన్నాడు. అదే వ్యక్తి ఈ రోజు మంగళగిరి పార్టీ ఆఫీస్ కి ఎందుకు రాలేకపోయాడండి? తాడేపల్లికి ఎందుకు వెళ్తున్నాడు? జగన్ గారు ఏమన్నా కిర్లంపూడి వచ్చి ఆయనతో సంతకం పెట్టించుకుంటారా? అంటే జగన్ గారికి ఎక్కువ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ అంటే నీ కులపోడు ఎక్కువ. నీ కులపోడు దగ్గరికి నువ్వు పార్టీ ఆఫీస్ కి రాలేదని నువ్వు అలిగితే ఈ రోజు నువ్వు ఈ తాడేపల్లికి వస్తున్నావా? నీ స్థాయికి నువ్వు తగ్గించుకొని వస్తున్నావా? నీ కళ్ళ ముందు పెరిగిన బచ్చాలు లాంటి వాళ్ళు కదా వీళ్ళు, ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చు. ఆయన కూడా రావచ్చుగా, కిర్లంపూడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చేతులు పట్టుకుని అయ్యా కుల పెద్దవి నీ ఓట్లు మాకు అవసరం అని అనొచ్చుగా. వాళ్ళు ఇచ్చారా మీకు విలువ? సొంత ఇంట్లో విలువలుగా కోరుకునేది ఏంటండి? బయట వాడి దగ్గర విలువలు కోరుకోవాలని. మన పిల్లోడు, మన కుర్రోడు, చిన్నోడు ఒక్క పదవి అధిరోహించలేదు, ఒక్క రూపాయి సంపాదించుకోలేదు, దశాబ్ద కాలం నుంచి పార్టీ తన సొంత డబ్బులతో నడుపుతున్నాడు, దాన ధర్మాలు చేస్తాడని నీకు కనీసమైన విజ్ఞత లేదా? నువ్వు మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద నుంచి నువ్వు తాడేపల్లి ప్యాలెస్ వెళ్తున్నావు కదా, మరి అదే రకంగా మంగళగిరి పార్టీ ఆఫీస్ కి రావచ్చుగా. నీకు ఎక్కడో బేరం కుదరలేదన్నా, నువ్వు పక్కకి వెళ్ళిపోయావన్నా, ఓర్పుతో ఉంటే నీ ఒరిజినాలిటీ బయటకు వచ్చిందన్నా. ఇది ఒరిజినాలిటీ సార్. సో ఖచ్చితంగా అధినాయకుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అనిపిస్తుందండి మాకు చాలా ఇంకా కరెక్ట్ గా తీసుకున్నాడు. ఇంకా 3 సీట్లు తగ్గించుకున్నా పర్లేదు, రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళడంలో మా జన సైనికుల పాత్ర, మా నాయకుడి పాత్ర ఉండాలి. రండి. సాహెబ్ గారు ఉన్నారు టీడీపీ పార్టీ నుంచి. సాహెబ్ గారు నమస్తే అండి. సాహెబ్ గారు, ఇప్పటికే పొత్తు కుదిరింది, సీట్లు సర్దుబాట్లు పంపకం ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులు అయినా కానీ ఇప్పటికీ ఫ్లెక్సీల వివాదం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు మీరు ఏదైతే ఇప్పుడు 17న జరిగే సభకు సంబంధించి కూడా పూర్తిగా బస్సులు కావాలని ఆర్టీసీని అడిగితే మీరు ఇండెంట్ పెట్టుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తామని ఇప్పుడు అన్నారు. ఎందుకంటే